26 వరకు ఉందన్నారు. సో నేను ఈరోజు నేషనల్ సిల్క్ ఎక్స్పో, గ్రీన్ పార్క్ హోటల్, విశాఖపట్నం. ఇక్కడికి మేము వచ్చామన్నమాట. ఎందుకంటే ఎగ్జిబిషన్ అంటే ఆడవాళ్ళం పరిగెట్టకుండా ఉండం కదా. నాకైతే శారీస్ మీద చాలా ఇంట్రెస్ట్. సో ఇక్కడికి వచ్చి నేను కొన్ని చీరలు తీసుకున్నాను. అయితే రియల్ రివ్యూ అంటే ఇందులో మోసం లేకుండా చెప్పాలంటే ఇక్కడ బెనారస్ చాలా బాగున్నాయండి. అయితే రీజనబుల్గానే అనిపించింది బెనారస్ అట్లాంటి శారీస్. తర్వాత ఫుల్ కోట, ముగా కోట, అన్నిటికన్నా డాకా శారీ నాకు చాలా నచ్చింది. అయితే మనం కొనేటప్పుడు కూడా చూస్తాం కదా మనకు ఉపయోగం ఎంతవరకు అని తెలియదు కదా. వాళ్ళు నగలైతే పూసలు అవి ఉన్నాయి, కొంచెం కాస్ట్లీయే. అయితే నేను చూడడానికి మాత్రమే వచ్చాను, శారీస్ మాత్రమే కొనడానికి వచ్చాను. ఒక లైన్ మీ అందరికీ చూపెట్టాలి కదా అని చెప్పి ఇప్పుడు చూపెడుతున్నాను. ఈ తేనె రంగు పూసలు అయితే నాకు చాలా నచ్చాయి. ఇక్కడ ఢాకా శారీ అండి, అదే బంగ్లాదేశ్ది, గుజరాత్. చాలా బాగుంది అనమాట శారీ. ఇంత స్మూత్గా ఉందంటే సిల్క్ అస్సలు మనం తేలిక అనమాట, చాలా తేలికగా ఉంది. వైజాగ్ వాళ్ళందరూ చూడవచ్చు, కొనుక్కోవచ్చు కూడా. ఇదేమో అరే చాలా లేట్గా వచ్చాను నేను. గుజరాత్ కాటన్ అనమాట. ఇక్కడ గుజరాత్ కాటన్ శారీ మేళ. ఇక్కడేమో బెంగాలీ కాటన్ చాలా బాగున్నాయి. బ్లౌజ్ అయితే రెడీమేడ్ బ్లౌజెస్ కాకుండా ఇలా మెటీరియల్ బ్లౌజెస్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర చాలా మంచి శారీస్, బ్లౌజెస్ ఉన్నాయి. అయితే వాళ్ళేమో ఎక్స్చేంజ్ పట్టు శారీస్ కూడా తీసుకుంటున్నారు. ఈ విషయం చాలామందికి తెలియదు. అక్కడికి వెళ్ళాక నాకు చెప్పారు, మీరు అవసరం లేని పట్టు శారీస్ అంటే చిరిగిపోయిన ఏమైనా జరీ ఉన్న చీరలు కావాలంటే అవి ఇచ్చేయండి మాకు, మేము తీసుకుని జరీ అవి మేము మళ్ళీ రీయూజ్ చేస్తాము అంటున్నారు. అలా అంటే నాకు రెండు రకాలుగా అనిపించింది. ఇలాంటివి మళ్ళీ మనకి అప్పచెప్పేస్తారా అనిపించింది, కానీ అదేం కాదు. ఈ చైన్ శారీ ఉంది కదా, నా దగ్గర చాలా రోజులు ఉండేది ఇది. అంటే మెటీరియల్ అనమాట, బెనారస్ మెటీరియల్. ఈ మెటీరియల్ 1500, 2000 అలా ఉంటుంది. మనకి శారీకి సరిపడా కొనుక్కోవచ్చు అనమాట. పాత మోడల్ శారీస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు అయితే బెనారస్లో ఆ పాత మోడల్ ఏదైనా పెళ్ళిళ్ళు అలాంటివి అయితే కొనుక్కోవచ్చు, కానీ ఇట్లాంటి శారీస్ మనం రోజు వాడడానికి కూడా బాగుంటాయండి. కానీ కొంచెం డైలీ కట్టుకోవాలంటే కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మిగతా శారీస్ ఇక్కడికి వెళ్ళాక నాకు ఫ్రెండ్స్ కూడా దొరికారు. నా ఫ్రెండ్స్ ఏమో వాళ్ళు కూడా వచ్చారనమాట. అసలు ఎగ్జిబిషన్ అంటేనే మా ఫ్రెండ్స్ అందరం చేరుతూ ఉంటామండి, ఎక్కడైనా కనుక్కొని. ఇది ఈ శారీ నేను చెప్పింది, ఇది డాకా శారీ అనమాట, చాలా బాగుంది. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడేమో కొంచెం అన్ని చోట్ల అన్ని మంచి శారీస్ ఫ్రెండ్స్ అయితే చాలా కొన్నారు, నేను కూడా కొన్నాను. ఈ శారీస్ అయితే ఇక్కడ కోట అనమాట, చెప్పండి చాలా బాగున్నాయి. కోట శారీస్ రీజనబుల్గా ఉన్నాయి అనమాట. స్టార్టింగ్ 1000 అండి, తక్కువలో ఏమీ లేవు. మనం కొనాలి అనుకుంటే 1000 అబోవ్ నుంచే మనం వెళ్ళాలి అక్కడికి. అయితే శారీస్ చాలా ఉన్నాయి, 26 వరకు ఉంటాయట. మళ్ళీ ఒకసారి విజిట్ ఉంటుంది మా ఫ్రెండ్స్ తోటి. ఇప్పుడైతే నేను కొందరు ఫ్రెండ్స్ తోటి విజిట్ చేశాను. విజిట్ చేయడమే కాదు, కొన్నాను, మీకు అవి కూడా చూపెడతాను. 3 శారీస్ తీసుకున్నాను. ఇక్కడ మంగళగిరి కాటన్ చాలా బాగుంది, లైట్ వెయిట్. అంటే మా వారి దగ్గర చిన్న ప్రతిజ్ఞ చేశానులేండి, ఆ విషయం నేను తర్వాత చెప్తాను మీకు. ప్రతిజ్ఞకు అనుగుణంగా అనమాట. ఈవిడ టాప్స్ అమ్ముతున్నారు, అయితే నాకు సూటబుల్గా లేవు నేను కొనడానికి, కానీ చాలాసేపు మాట్లాడాను హాయిగా. ఆవిడ కూడా నాతో చాలా సరదాగా మాట్లాడారు. ఒకటండి, ఎక్కువ మంది హిందీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళిద్దరు హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ హిందీ వాళ్ళే. ఢాకా శారీస్ ఇది తెలుసా మీకు? లెనిన్ శారీ అనమాట. ఇవి మనకే అవైలబుల్గా ఉంటాయి, కానీ ఇక్కడ కొంచెం బాగున్నాయి, వెరైటీ బాగుంది. చెప్పాను కదా, ఏదైనా 1000 అబోవ్ నుంచే మాట్లాడగలం మనం. ఇదే ఢాకా శారీ చాలా బాగుంది. వాళ్ళ నేత డిఫరెంట్గా ఉంటుంది ఢాకా వాళ్ళది. వెనక అసలు ఏమి కనబడకుండా చక్కని థ్రెడ్ తోటి చాలా బాగా చేస్తారు. సో అతను నాకు ఇది ఎలాగైనా తీసుకోండి మేడం అని పాపం చాలా బాగా మాట్లాడాడు. కానీ ఇప్పుడు మనము అలాంటి శారీస్ కొనడానికి అయితే వెళ్ళలేదు, చూడడానికి వెళ్ళాను. ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది నాకు. మా పద్మ తీసుకుంటుంది కూడా ఆ శారీ, అంత బాగుందనమాట.
ఇదిగో నా ఫ్రెండ్స్ ఎంతో సరదాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.